ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవి ప్రసాద్ గారు, రాజకీయ విశ్లేషకులు కొట్టం జంగయ్య యాదవ్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక తెలంగాణపై బీజేపీ సర్కార్ జల ఖడ్గం అని ప్రధానంగా ఒక వార్త మనం చూస్తున్నాం. మన గోదావరి నీళ్లు తమిళనాడుకు తరలించేందుకు కుట్ర జరుగుతోంది. సో ఇప్పటికే కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా కోసం తెలంగాణ ప్రజానీకం అంతా వెయిట్ చేస్తున్నటువంటి ఈ సమయంలో గోదావరి నీళ్లలో విషయంలో కూడా అన్యాయం జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. తమిళనాడులో ఓట్ల కోసం మోడీ బీజేపీ రాజకీయానికి తెర లేపారు అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైట్, దేవిప్రసాద్ గారు, మన గోదావరి నీళ్లు తమిళనాడుకు తరలించేందుకు ఒక కుతంత్రం జరుగుతోంది. దానికి స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ఈ ఈ కుట్రకు తెర లేపింది అనేది మనకు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి వార్త. ఇది కనుక ముందుకు తీసుకెళ్తే తెలంగాణకు ఇప్పటికే కృష్ణా జలాల్లో ఎటువంటి అన్యాయం జరుగుతోంది, ఇప్పుడు గోదావరి నీళ్ళ విషయంలో కూడా తెలంగాణకు ఎట్లా అన్యాయం జరగబోతోంది భవిష్యత్తులో? గుడ్ మార్నింగ్ రాజేష్, ప్యానల్లో యాదవ్ గారికి అలాగే వీక్షకులకు శుభోదయం. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ నీటి విషయంలో చాలా కాలంగా రకరకాల వాగ్దానాలు చేస్తూ అనేక రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్యలు ఇప్పటికీ ఇంకా పరిష్కారం కాలేదు. ఉదాహరణకి మనకు కృష్ణాకు సంబంధించినటువంటి నీటి వాటా మహారాష్ట్ర, కర్ణాటక సంబంధించినటువంటి వాటాకు సంబంధించి తేల్చాలి. ఏ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేక ట్రిబ్యునల్ వేయాలని మనం అనేక సందర్భాల్లో కోరినప్పటికీ కూడా న్యాయమైనటువంటి వాటా దక్కలేదు. ఇప్పటికీ కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ నీటి విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మనకు చాలా కల్లారా కనబడతాం. అట్లాగే రెండవది గోదావరికి సంబంధించి ఇలా నదీ జలాల కావేరీ నదీ జలాల అనుసంధానం అని చెప్పి ఇవాళ ఏమైపోయింది, గోదావరి కావేరీ అనుసంధానం అని ఒక కొత్త ప్రతిపాదన. అంటే ఇది ఎన్నికల ప్రతిపాదన లేకుంటే ఏదైనా కుట్ర చేస్తుందా అనేటువంటి విషయం ఇవాళ చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే తమిళనాడుకు నీళ్ళు ఇవ్వడానికి మరి గోదావరి నుంచి అనుసంధానం చేసి ఇక్కడి నుంచి నీళ్లు తరలిస్తే గోదావరి నది మీద ఆధారపడినటువంటి రాష్ట్రాల పరిస్థితి ఏంటి? ఒక మన తెలంగాణనే కాదు, ఆంధ్రాకు కూడా పెనుముప్పు మారేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే సరైనటువంటి నీటి వాటా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి తెలంగాణ కావచ్చు, ఆంధ్రకు కావచ్చు, ఇది పెద్ద ముప్పుగా తయారయ్యేటువంటి అవకాశం. అట్లాగే నదీ జలాలకు సంబంధించి ఇదివరకు గతంలో ఉండేటువంటి ప్రతిపాదన మహానది నుంచి అన్నీ ఎక్కడైతే నీటి లభ్యత ఎక్కువగా ఉందో ఆ నదుల నుంచి నీళ్లు తీసుకొచ్చి అనుసంధానం చేసి మిగతా అన్నిటికీ ఇవ్వాలనేటువంటిది ఒక బ్రాడ్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ ఇప్పటి వరకు అమలు చేయకుండా మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి గోదావరిని పెట్టడం అనేటువంటిది ఇది కేవలం ఒక రాజకీయ కుట్రగా కనబడుతున్నది తప్ప ఇదేం లేదు. అంటే బీజేపీకి అంటే తమిళనాడు కూడా నాకు తెలిసి ఒక సీటు కూడా వచ్చేటువంటి అవకాశం లేదు, తెలంగాణలో వచ్చే అవకాశం లేదు, ఆంధ్రలో అంతంతే. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలని ఇబ్బందులు పెట్టాలని ముఖ్యంగా తెలంగాణ ప్రజల పట్ల మోదీ అనేక సందర్భాల్లో విషయం కక్కినటువంటి సందర్భాన్ని చూసాం. మనకు గతంలో కూడా కేఆర్ఎంబి మీద ఉండేటువంటి హక్కుల్ని కూడా పూర్తిగా కేంద్రం తీసుకుపోతూ కేంద్రం మొత్తం నీటి మీద తమ హక్కును పొందుపరిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. చివరికి మనం స్టాఫ్ ఇవ్వాలి, మెయింటెనెన్స్ ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి, అన్ని ఇచ్చిన తర్వాత పెత్తనం మాత్రం కేంద్రంగా పెట్టేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇటువంటి సందర్భంలో మరి ఈ గోదావరి నీళ్ళని తరలించడం మీద రైతాంగం పెద్ద ఎత్తున మరి ప్రొటెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఐజే బీఆర్ఎస్గా డెఫినెట్గా దీన్ని ప్రొటెస్ట్ చేస్తాము, అవసరమైతే రైతాంగం పక్షాన ఉంటాం, రైతాంగంతో పోరాడతాం. ఎట్టి పరిస్థితుల్లో గోదావరి నీళ్ళని కావేరీకి తరలించకుండా చేసేటువంటి కృష్ణా జలాల్లో గోదావరి జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నప్పటికీ కూడా తెలంగాణ ప్రయోజనాలతో మాకు ఎటువంటి సంబంధం లేదు, అవేవి మాకు పట్టవు అన్న ధోరణిలోనే కేంద్రం వ్యవహరిస్తుంది అనుకోవచ్చా? ఇప్పుడు ఈరోజు నమస్తే తెలంగాణలో చాలా మంచి ఆర్టికల్ వచ్చింది రాజేష్ గారు. ఏంటంటే తెలంగాణపై బీజేపీ సర్కార్ జలకడనం మన గోదావరి నీళ్లు తమిళనాడుకి. అంటే తెలంగాణ ఆమోదించకపోయినా ఇవాళ అంటే నీటికి సంబంధించి ఎట్లా ఉంటుంది అంటే ఎల్ఆర్ఆర్ యుఆర్ఆర్ అని ఉంటుంది. అంటే లోయర్ రిపేరియన్ రైట్స్ ఉంటాయి, హయ్యర్ రిపేరియన్ రైట్స్ ఉంటాయి. అంటే నదికి కింద ఉండేటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి హక్కులు, పైన ఉండేటువంటి హక్కులు. అంటే ఇప్పుడు ఈ నీటి నుంచి ఇక్కడికి కిందికి తీసుకుపోతున్నప్పుడు డెఫినెట్గా తెలంగాణ ఆమోదం కావాలి, తెలంగాణ ప్రభుత్వాన్ని యొక్క అభిప్రాయం తెలుసుకోవాలి. అట్లా తెలుసుకోకుండా అది సొమోటోగా అయిపోయినట్టే అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇది తెలంగాణ నీటి ప్రయోజనాలకి ఇది శాశ్వతంగా విఘాతం కల్పించేటువంటి చర్య. అట్లాగే గోదావరికి సంబంధించినటువంటి మిగులు లెక్కల మీద కూడా ఇప్పటి వరకు సరైనటువంటి లెక్కలు తేల్చలేదు. కాబట్టి వీటిని అన్నింటినీ కూడా సమగ్రంగా పరిశీలించి ఈ నీటిని తరలింపును
తప్పకుండా ఆపాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ ఇది తరలిస్తే తెలంగాణకు, తెలుగు రాష్ట్రాలకు ఒక పెనుముప్పుగా పారి సాగునీటికి, తాగునీటికి ఒక పెద్ద సమస్య అయ్యేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి విషయం వాస్తవం. రైట్ జంగయ్య యాదవ్ గారు, తెలంగాణ నీటి ప్రయోజనాలకు ఒక శాశ్వత విఘాతం అనేది ఎట్లా కలగబోతుంది ఈ నిర్ణయాన్ని కనుక ముందుకు తీసుకెళ్తే? దాంతోపాటుగా నెల రోజుల్లో అనుసంధాన ప్రాజెక్టు పైన అభిప్రాయాలు చెప్పండి, లేకపోతే అంగీకరించినట్లే అంటే డీమ్డ్ టు యాక్సెప్ట్గానే మేము పరిగణిస్తామనేది చెప్తున్నటువంటి మాట. ఇక్కడ బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుంచి మనం తీసుకున్నట్లయితే 10 సంవత్సరాల్లో బీజేపీ ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇచ్చినటువంటి పాపాన పోలేదు. మనం తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ పోరాటమే ఒక నీటి కోసం అని చెప్పేసి చేసుకున్న సందర్భంలో ఎన్నోసార్లు కేసీఆర్ గారు పదే పదే నీరు ఎక్కడైతే పుష్కలంగా ఉంటుందో అక్కడే అభివృద్ధి సాధించగలుగుతాము అని చెప్పేసి ఒక ఆలోచన దూరదృష్టితోని వారి యొక్క విజన్తోని ఒక కాళేశ్వరం ప్రాజెక్టును కట్టుకున్నాము. కానీ ఆ కాళేశ్వరం ప్రాజెక్టును దాన్ని కాంగ్రెస్ యొక్క వచ్చిన తర్వాత దాన్ని ఎక్కడైతే నెగ్లెక్ట్ చేసిందో దాని వలన ఈరోజు ఎత్తిపోసుకునేటువంటి వాటర్ని మనం నిర్వీర్యం చేయడం వలన సాగునీరు, తాగునీరుకు ఈరోజు కటకట ఏర్పడుతుంది. దానివలన ఈరోజు గోదావరికి వచ్చేటువంటి నీళ్లు ఏదైతే కావేరికి అనుసంధానం చేస్తున్నారో, కానీ మహానది నుంచి గోదావరి నదికి రావాల్సినటువంటి నీటి మట్టం ఎంత, దాంట్లో ఉన్నటువంటి మిగులు జలాలు ఎంత అని చెప్పేసి ఒక శాస్త్రీయంగా కానీ ఒక అంచనా లేకుండా కావేరీ నదికి డైరెక్ట్ ఇస్తామని చెప్పేసి ఒక తమిళనాడు ఎలక్షన్స్ కోసం అంటే ఒక ఓట్ల కోసమో సీట్ల కోసమో వీటిని రాష్ట్రాల మధ్యన ఒక చిచ్చు పెట్టాలన్న ఒక ఆలోచన విధానము. అదేవిధంగా ఇలాంటివి జరిగినట్లయితే ప్రాణహిత మీరు తీసుకున్నట్లయితే గోదావరిలో మిగిలిన జలాలు ఉన్నాయో కూడా ఎక్కడ కూడా క్లారిఫికేషన్ లేదు. అదేవిధంగా మీరు తీసుకున్నట్లయితే గోదావరికి ఏటా వచ్చేటువంటి ఫ్లో ఏదైతే ఉందో దాదాపు మీరు తీసుకోండి ప్రాణహిత ఇంద్రావతి నుంచి కూడా 40% ఫ్లో వస్తుంది. కానీ అలాంటిది కూడా ఎక్కడ కూడా ఆలోచించకుండా ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు తీసుకుంటే ఓన్లీ ఓట్ల కోసమే ఉంది. అదేవిధంగా ఈ 2 ఉపనదులు అయితే ఎంత కీలకంగా ఉన్నాయో తెలంగాణ రాష్ట్రానికే కాదు, ఈ యొక్క అంశము కింద ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా సంబంధించి కూడా ఎఫెక్ట్ ఉంటుంది. భవిష్యత్తు తరాలకు తాగునీరు కానీ సాగునీరు కానీ కటకట ఏర్పడే అవకాశం ఉంది. కావున ఈ బీజేపీ ప్రభుత్వం ఓన్లీ ఎలక్షన్స్ కోసం కాకుండా భవిష్యత్తు తరాలకు బాటలు వేసే విధంగా ప్రణాళిక చేస్తే బాగుంటుంది. కానీ మీరు ఇంతకుముందు తీసుకున్నట్లయితే పెద్దలు చెప్పినట్టు ప్రతి రాష్ట్రంలో కూడా ఎలక్షన్ల కోసము అంటే ఎక్కడ ఏ చెట్టుకు ఆ గొడుగు పడుతున్నట్టు ప్రణాళికలు చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా ముందు జాగ్రత్త లేట్లేదు. కింద ఉన్నటువంటి మన మహానదిలో ఉన్నటువంటి గోదావరి నీళ్ళని తరలించి ఇంతకుముందు ఏదైతే పెద్దలు చెప్పినట్లు గోదావరిని తరలించకుండా ఎక్కడికక్కడ కూడా వేస్ట్ చేయడం వల్ల అవి మహాసముద్రంలోకి వెళ్ళిపోవడం నీరు. దానివల్ల దాదాపు ఈ సంవత్సరం 2,86,000 టీఎంసీల నీరు వృధా అయిపోయింది. దానివల్ల ఈరోజు సాగునీరు అందక ఈరోజు రైతులు ఎన్ని కష్టాలు పడుతున్నారో కూడా మనం చూస్తున్నాము. అదేవిధంగా పెన్నా కావేరి కూడా జలాల తరలింపు జరగాలని చెప్పి చేస్తున్నటువంటి ప్రయత్నము ఎక్కడ కూడా శాస్త్రీయంగా తీసుకోవట్లేదు. కానీ గతంలో తీసుకున్నట్లయితే ఒక పద్ధతిగా ఒక ప్రాజెక్టులు మనం డిజైన్ చేసినామంటే భవిష్యత్ తరాలకు బాగుండాలి అని ఒక దూరదృష్టితో చేసేటువంటి సందర్భాలు మైమర్చి ఎలక్షన్ల కోసం తీస్తున్నటువంటి ఒక స్టంట్గానే దీన్ని మనం చెప్పొచ్చు. రైట్ దేవిప్రసాద్ గారు, దీంట్లో ప్రధానంగా ఒడిశా ఒకవేళ గోదావరి మహానది అనుసంధానం జరిగితే డిజైన్ ప్రకారం దాదాపుగా 59,400 హెక్టార్లు ముంపునకు గురవుతాయి. కాబట్టి ఇక్కడ ఒడిశా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. కానీ ఒడిశాను ఒప్పించకుండా తెలుగు రాష్ట్రాలపైన ఈ దౌర్జన్యం ఏంటి అనేటువంటి ఒక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒక్కటే ఇందులో చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది అంటే కేంద్రం అనేటువంటిది అన్ని రాష్ట్రాలని సమానంగా చూడాల్సినటువంటి బాధ్యత గల ఉన్నటువంటి ప్రభుత్వం ఉండాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, రాజకీయ లబ్ధి కోసం ఇవాళ తమిళనాడులో ఎన్నికలకి రాజకీయ లబ్ధి పొందాలని ఇక్కడి నుంచి అక్కడికి నీటి తరలింపు అనేటువంటిది ఒక నాటకం ఆడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దీనివల్ల ఏమి ఇబ్బందులు వస్తాయి అనేటువంటి అంశాన్ని ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలు చూడకుండా కేవలం వాళ్ళంతర వాళ్ళు మేము తమిళనాడుకు తరలిస్తామంటే గోదావరి ప్రాంతానికి సంబంధించినటువంటి లబ్ధిదారులమైనటువంటి మనం కానీ మిగతా రాష్ట్రాలు కానీ ఎట్లా ఊరుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది కేంద్రం కేవలం పెత్తనం చేసి తెలుగు రాష్ట్రాలని పూర్తిగా శాశ్వతంగా నీటి వసతికి దూరం చేసేటువంటి ఒక భారీ కుట్ర జరుగుతుంది. అందుకే బీజేపీ నాయకుల్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కిషన్ రెడ్డి గారు మేము తెలంగాణకు అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం, మా తెలంగాణకు ఎన్ని లక్షల కోట్లు ఇస్తున్నామని చెప్తున్నటువంటి బండి సంజయ్ కానీ అరవింద్ కానీ దీనికి సమాధానం చెప్పాలి. రేపు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తమిళనాడు పోకుండా మేము అడ్డుకుంటామనేటువంటి ప్రకటన చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అట్లాగే ఒరిస్సాకు సంబంధించి కూడా మీరు చెప్పారు. ఎందుకంటే ఒరిస్సా అక్కడ మొత్తంగా కూడా వాళ్ళకి భారతీయ జనతా పార్టీకి కేంద్రంలో అధికారంలోకి రావడానికి
పూర్తిగా సహకరిస్తున్నటువంటి రాష్ట్రం. కాబట్టి అక్కడ ఆయకట్టు మునుగుతుంటే అక్కడ ఆ రాష్ట్రం ఆబ్జెక్షన్ చేస్తే అక్కడ చేయకుండా పనులు నిలిపేసినటువంటి సందర్భాన్ని చూసాం. కాబట్టి నేషన్ వైడ్గా భారతీయ జనతా పార్టీ ఏం చేస్తూ ఉందంటే తనకు నచ్చనటువంటి రాష్ట్రాలని, తన భావజాలానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి రాష్ట్రాలని, తనకు రాజకీయంగా అవసరం ఉండకపోవచ్చు అనేటువంటి రాష్ట్రాలన్నింటినీ కూడా పూర్తిగా అనగదొక్కి అనేక రంగాల్లో వెనుకబడేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో కుట్ర భాగంగానే ఇది జలఖడ్గం అనేటువంటిది మనం స్పష్టంగా పేర్కొన్నాం. రైట్ జంగాయాదవ్ గారు, గత 9.5 సంవత్సరాల కాలం నుంచి కృష్ణా జలాల్లో న్యాయమైన వాటాని తేల్చడం కోసం కేంద్రం ఎటువంటి ప్రయత్నం అనేది జరగట్లేదు, ఒక ఫలితం తీసుకురావట్లేదు. దాంతోపాటు ఇప్పుడు గోదావరిలో కూడా అన్యాయం జరుగుతుంటే ఈ నీటి అన్యాయాన్ని ప్రశ్నించాల్సింది ఇప్పుడు ఎవరు, ఏం చేయాల్సిన అవసరం ఉంది? కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇప్పటిదాకా పెద్దలు చెప్పినట్లు ఎంతసేపు తమిళనాడు లేకపోతే వేరే స్టేట్స్ ఒప్పిస్తామంటున్నారు, కానీ తెలంగాణని ఒప్పించి మేము తీసుకుంటామనే ఒక ఆలోచన లేకుండా, అంటే ఇక్కడ ఏదైతే దక్షిణాది రాష్ట్రాలు ఏమైనా పర్వాలేదు కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో మా అధికారం చేజిక్కించుకుంటే చాలు, సీట్లు ఇక్కడ తక్కువ ఉన్నాయి, సీట్లు అక్కడ ఎక్కువ ఉన్నాయి, మాకు ఎక్కువ సీట్లు ఉన్న దగ్గర మేము గొడుగు పడతాము అని చెప్పి ఒక ఆలోచన బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. కానీ ఇక్కడ ఇప్పుడు కూడా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి మన రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి ఎంపీలు, ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఏదైతే సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారో వారు కూడా మా తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి వారు ఎందుకు వ్యతిరేకించట్లేదు అంటే ఆలోచన విధానంలోనే మార్పు ఉంది. వారు ఎంతసేపు వారు ఏది చేసినా కానీ వాళ్ళకి సైజ్ అని చెప్తున్నారు, కానీ తెలంగాణ ప్రజలను కానీ రైతులను కానీ పట్టించుకున్న పాపాన పోవట్లేదు. ఇది భవిష్యత్ తరాలకు ఎండమావిలాగా కనిపిస్తుంది రాబోయేది. కావున దయచేసి ఇక్కడ బీజేపీ నాయకులు ఖచ్చితంగా రేపు కేంద్రం ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్, ఇక రాష్ట్రంలో ఇవాళ ఎన్నికల నగారా మోగనుంది. లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోంది. ఇవాటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 25 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. అలాగే కంటోన్మెంట్ స్థానానికి కూడా ఉప ఎన్నిక, మే 11న పోలింగ్, జూన్ 4న లెక్కింపు. రైట్ దేవిప్రసాద్ గారు, ఇవాటి నుంచి నామినేషన్లు ప్రారంభం కాబోతున్నాయి. సో ఇవాళ మీ పార్టీ అధినేత కేసీఆర్ గారితో ఎంపీ అభ్యర్థులందరూ కూడా భేటీ కాబోతున్నారు, బీఫామ్స్ కూడా అందజేయబోతున్నారు. గ్రౌండ్కి ఎట్లా వెళ్ళబోతున్నారు ఇవాటి నుంచి? రాజేష్ గారు, ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే గ్రౌండ్లో ఉంది. గౌరవ మా అధినేత కేసీఆర్ గారు 13న చేవెళ్ళ, 16న మొన్న సుల్తానాపూర్లో జరిగినటువంటి 2 బహిరంగ సభలు కూడా ప్రజల్లో గొప్ప విశ్వాసాన్ని రగల్చినాయి. ఒకవైపు ఏమో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలు వైఫల్యం చాలా స్పష్టంగా కనబడుతున్నది. గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రైతులు నిరసన తెలుపుతూ ఉన్నారు. ఎందుకంటే రైతు బంధు రాలేదు, రుణమాఫీ లేదు, పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి జంటలన్నీ కూడా ఎదురు చూస్తున్నాయి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలు లేవు. దాంతోపాటు కేసీఆర్ కంటే మేము 1 తులం బంగారం ఎక్కువిస్తామని చెప్పారు, రుణమాఫీ లేదు. ఇట్లా మొత్తంగా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ప్రజలకి ఏమీ అందనటువంటి ఒక దైన్య స్థితి ఇలా తెలంగాణలో నెలకొని ఉంది. రెండవది తాగునీరు, సాగునీరుకు ఎట్లా ఇబ్బందులు పడుతున్నామో మనం చూస్తూ ఉన్నాం. కనీసం ఒక పరిపాలనాపరమైనటువంటి సమస్యలు పరిష్కరించేటువంటి దశలో కూడా కాంగ్రెస్ పార్టీ లేకపోవడం వల్ల ఇలా మిషన్ భగీరథ నుంచి వచ్చేటువంటి నీళ్లు కూడా అక్కడక్కడ ఆగిపోయిన వాటికి సంబంధించినటువంటి రిపేర్ లేవు, ఉన్న నీళ్లను ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, విద్యుత్కు సంబంధించినటువంటి కోతలు మొదలైనవి. కాబట్టి ఇవన్నీ కూడా ఒక్కసారి మనం చూసుకుంటూ ఉంటే ఇలా గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అయ్యో మొన్న ఎన్నికల్లో మేము తప్పు చేసినాం, కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి, కాంగ్రెస్ పార్టీ రావడం వల్ల కరెంటు పోయింది, కాంగ్రెస్ పార్టీ రావడం వల్ల రైతు బంధు పోయింది అనేటువంటి ఒక భావన ఇలా సర్వత్రా నెలకొని ఉంది. ఇటువంటి సందర్భంలో ఇలా టీఆర్ఎస్ పట్ల, బీఆర్ఎస్ పట్ల మొత్తం తెలంగాణలో మళ్ళీ ఒక వేవ్ లాగా కనబడతా ఉంది. బహుశా డెఫినెట్గా అనేక సర్వేలు కూడా చెప్తూ ఉన్నాయి, అన్ని పార్టీల కంటే కూడా బీఆర్ఎస్ పార్టీ మొగ్గు చూపుతూ ఉన్నారు జనం అనేటువంటి విషయం. కాబట్టి ఇవాళ బీఫామ్లు ఇస్తూ ఉన్నారు. 17 సీట్లకు సంబంధించి నిన్న మొన్న సిప్యాక్ సర్వేకి సంబంధించి కూడా ఇప్పుడు ఈ సమయానికి 8 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించబోతుంది. ఇంకా కమింగ్ డేస్లో ఇంకా మిగిలిన స్థానాల్లో కూడా ఇంకా ముందుకు వచ్చే అవకాశం ఉందనేది ఆ సర్వే వెల్లడించినటువంటి అంశం. సిపియాక్ సర్వే పోయినసారి మనకు 40 సీట్లు ఇస్తే చాలా దాదాపు అక్యురేట్గా వచ్చింది. అంటే సిపియాక్ సర్వే అనేటువంటిది ఒక చాలా క్రెడిబిలిటీ ఉన్నట్టుగా మనకు కనబడతా ఉంది, ఎందుకంటే పోయినసారి అసెంబ్లీకి సంబంధించి. కాబట్టి ఈసారి కూడా వాళ్ళు ఇచ్చినటువంటి దాదాపుగా 8 సీట్లు అని వాళ్ళు ఇచ్చినట్టు బహుశా దానికంటే ఎక్కువ వచ్చేటువంటి అవకాశం. రెండోది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు సంబంధించినటువంటి నివేదిక కూడా ఇవాళ చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. కేవలం 5 కంటే ఎక్కువ రావు సీట్లు కాంగ్రెస్ కానీ వారు ఇచ్చినటువంటి పరిస్థితి, బీజేపీకి 3 కంటే ఎక్కువ రావు అనేటువంటి ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా ఒక టాలీ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఇప్పటికే సమన్వయకర్తలను అన్ని నియోజకవర్గాలకు నియమించారు.
తర్వాత పార్టీ సభలు జరుగుతూ ఉన్నాయి, మండల సభలు అయిపోయినాయి, కాన్స్టిట్యున్సీ మీటింగ్స్ అయిపోయినాయి. మరొక వైపు ప్రజల నుంచి వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల మీద నిరసన కొనసాగుతూ ఉంది. ఇటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున ఇలా క్యాడర్ అంతా కూడా పనిచేస్తూ ఉంది. కొంతమంది నాయకులు అటు ఇటు పోయినా కూడా ఎక్కడ కూడా ఒక క్యాడర్ చెక్కు చెదరకుండా ఇలా పనిచేస్తూ ఉంది రాజేష్ గారు. నాయకులు పోతే పోని, కానీ ఈ పార్టీ ఉండడం అవసరం, ఈ పార్టీని కాపాడుకోవడం అవసరం. కేసీఆర్ గారికి బలోపేతంగా మనం అందరం ఉండడం వల్ల తెలంగాణ ప్రయోజనాలు కాపాడబడతాయి అనేటువంటి ఒక విశ్వాసం, నమ్మకం ఇలా రోజు రోజు పెరుగుతూ ఉంది. దానికి ఉదాహరణే చేవెళ్ళ సుల్తానాపూర్ మీటింగ్స్. కాబట్టి కేసీఆర్ గారిగా మళ్ళీ రెండవ దశ కూడా ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తే ఆ వేవ్ ఎట్నుంచి ఎటుపోతుందో మనం చెప్పలేము రాజేష్ గారు. కాబట్టి ప్రజల్లో మంచి ఆదరణ కనబడతాం. బహిరంగ సభలు అండ్ రోడ్ షోలతోటి ప్రచారం ప్లాన్ చేసే అవకాశం ఉంది. అది ఇవాళ ఫైనల్ అవుతుంది అనేది చర్చ. అంటే జనరల్గా క్యాడర్ అంతా ఏం కోరుకుంటుందంటే ఈ పెద్ద పెద్ద బహిరంగ సభల కంటే కూడా కార్నర్ మీటింగ్స్, బస్సు యాత్ర చేస్తే కేసీఆర్ గారిని చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో చూసేటువంటి అవకాశం ఉంది. అక్కడ ఉండేటువంటి దుర్భిక్ష పరిస్థితులు కానీ, అక్కడ ఉండేటువంటి సమస్యలు కానీ ఇంటరాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అది పార్టీకి బాగా ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాన్ని కూడా మన నాయకత్వం ఆలోచిస్తూ ఉంది. బహుశా ఈరోజు దానికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ కూడా తయారయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇలా మంచి ఫలితాలు సాధిస్తామనేటువంటి ఒక విశ్వాసం ఇలా మాకు కనబడుతుంది. రైట్ జంగయ్య యాదవ్ గారు, సో డెఫినెట్గా ఒక మంచి రిజల్ట్స్ సాధిస్తామనేది బీఆర్ఎస్ పార్టీ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. అంటే ఏ అంశాలు ఇవాళ ప్రజల్లో ఎక్కువగా చర్చనీయాంశాలుగా కనిపిస్తున్నాయి, వాటిని బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఉపయోగించుకోబోతుంది అనేది ఒకటి. బట్ ఇవాళ బీఫామ్స్ అందజేయబోతున్నారు ఎంపీ అభ్యర్థులకు, దాంతోపాటుగా కేసీఆర్ గారు వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. సో ఎటువంటి అంశాలతో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి వెళ్తే వాళ్ళు అనుకున్న ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది? ఇప్పటిదాకా పెద్దలు చెప్పినట్టు ఏదైతే మీరు బీఫామ్ ఇస్తున్నారని చెప్పారు, దీంట్లో ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ అనుసరించినటువంటి వ్యూహం ఏదైతే ఉందో, బీసీలకు 6 సీట్లని, రెడ్డికి 4, ఎస్సీకి 1, ఎస్టీకి 1, ఎస్సీ వాళ్ళకు 2, ఇట్లా సమన్యాయం చేస్తూ అక్కడనే విజయం సాధించిందని చెప్పొచ్చు. మనం మొట్టమొదటగా బీఫామ్ల పంపిణీ, సీట్ల కేటాయింపులోనే సమన్యాయం పాటించి మేము అందరి వాడిమి అనే ఒక ఆలోచన ధోరణితో కేసీఆర్ గారు డిసైడ్ చేసినట్టు కొడుతుంది. దాంట్లోనే సగం విజయం అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, దాదాపు 5 నెలల కాల వ్యవధి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ ఇంకా గత ప్రభుత్వం చేసినటువంటిది అని చెప్పుకుంటుంది, కానీ మేము చేసినటువంటి మంచి ఏంది, ప్రజలకు మేము ఇది మంచి చేసినాము మాకు ఓట్లు వేయండి అని అడిగేటువంటి స్థాయికి ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం రాకపోవడము అందులో ఒక వైఫల్యంగా మనం చెప్పొచ్చు. ఆల్రెడీ ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం మీరు చూసుకున్నట్లయితే సాగునీరు కానీ, తాగునీరు కానీ, ఇంతకుముందు ఏదైతే పెళ్ళిళ్ళ కోసం తులం బంగారం కానీ, వికలాంగుల పెన్షన్లు కానీ, వృద్ధుల పెన్షన్లు కానీ, జీతాలు కానీ, ఇక్కడ ఏది తీసుకున్నా కానీ ఏది కూడా ఫుల్ ప్లెడ్జ్డ్గా లేదు. ఇంతకుముందు గతంలో ఏదైతే హామీలు ఇచ్చి గ్యారంటీలు ఇచ్చేసి మాటలకు మాత్రమే పరిమితమైంది, కానీ ఎక్కడ కూడా చేష్టల్లో చూపించలేకపోవడం వలన ఈ వైఫల్యాలు అన్నీ కూడా ప్రజలు గమనించి రేపు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటేస్తున్నారు అని చెప్పేసి ఆల్రెడీ స్పష్టంగా అర్థమైంది. మీరు తీసుకున్నట్లయితే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు ఏదైతే మీరు సర్వే అన్నారో, అసెంబ్లీ ఎలక్షన్లో 40 సీట్లు టీఆర్ఎస్కి వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ముఖవాటం లేకుండా చెప్పడం, అదే సర్వే మళ్ళీ తిరిగి వితిన్ 4 నెలల కాల వ్యవధిలోనే పార్లమెంట్లో మాత్రం 8 సీట్లు వస్తుంది అని చెప్పడం, అంటే ప్రజల యొక్క నాడిని ఎక్కడైతే పసిగడుతున్నారో అక్కడే రిజల్ట్ వస్తుంది. అంటే ప్రజలు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు మంచి జరిగింది, మేము లబ్ధి పొందినాము అని చెప్పేసి వారికి ఒక, ఇప్పుడు జరిగినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి లబ్ధి లేదు, కనీసం ఏదో ఎక్స్పెక్ట్ చేసినాము, అంతకు మించి ఇంకా ఊహించుకున్నాము, కానీ ఈరోజు చూసుకున్నట్లయితే ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అన్నట్టు ఇంతకుముందు వస్తుంది అనుకున్నది అది కూడా రాకుండా పోయింది. అంటే మంది మాటలు నమ్మి మనం పోతే మళ్ళీ వచ్చేసరికి ఇల్లాగమైంది అన్నట్టు ఏదో రేవంత్ రెడ్డి గారి మాటలు లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలకు మేము ఆశపడ్డాము, కానీ అత్యాశకు పోయినట్లయితే ఉన్నది కూడా పోయిందని ఒక ఆలోచనతో ఇలా ప్రజలు ఆల్రెడీ తేరుకున్నారు. కళ్ళు తెరుచుకొని ఈరోజు రేపు నిజంగా కూడా మళ్ళీ మాకు ఈ గతంలో మేము పొందినటువంటి లబ్ధి కానీ పథకాలు కానీ మళ్ళీ మాకు రావాలంటే మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వమే తెలంగాణలో ఉన్నట్లయితేనే, అధికారం వాళ్ళకు ఉన్నట్లయితేనే ఒక విజన్ ఉన్న నాయకుడు ఉన్నాడు కేసీఆర్ గారు, ఇంప్లిమెంట్ చేసేటువంటి కేటీఆర్ గారు ఉన్నారు, మొత్తము తానే చూసుకునేటువంటి హరీష్ రావు గారు ఉన్నారు. ఇలా ప్రతి ఒక్కరు ఒక సమర్థవంతమైన నాయకత్వము ఏకీకృతమై ఒక దగ్గర ఉన్నది. దాన్ని మేము నమ్మకుండా పరాయి పాలన చేసినమే. ఇంతకుముందు పాలనలు ఏదైతే ఆంధ్ర పాలకులలో మేము ఇచ్చినాము, కానీ అలాంటి గైడెన్స్తోనే ఈరోజు జరుగుతున్నటువంటి ఈ పాలనను మళ్ళీ మేము తిప్పికొడితేనే రేపు మళ్ళీ మా భవిష్యత్తు కానీ మా పిల్లల భవిష్యత్తు కానీ బంగారు తెలంగాణ కానీ నమ్మకం ఉంటుందని చెప్పేసి ఆలోచన దూరంతో ఈరోజు వాళ్ళు తిరిగే ఆలోచన ఉంది. రేపు బీఆర్ఎస్కు నిజంగా కూడా మీరు అన్నట్లు 8 కాకుండా 10 వచ్చినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా లేదు. రైట్ దేవిప్రసాద్ గారు,
కేసీఆర్ గారి సభల కంటే ముందు సభల తర్వాత పార్టీగా మీరు పార్టీ కార్యకర్తలు శ్రేణుల్లో గమనించినటువంటి ఆ ఉత్సాహంలో తేడా ఏంటి? ఇప్పుడు ఒక్కటి రాజేష్ గారు, ఎందుకంటే ఎన్నికల్లో మనం 1.8%తో పార్టీ ఓడిపోయిన మాట వాస్తవం అసెంబ్లీ ఎలక్షన్. దాని తర్వాత ప్రజల్లో ఎట్లా ఉంటుంది అనేటువంటి ఒక భావనతో ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు రైతులందరూ కూడా ఇవాళ పెద్ద ఎత్తున మళ్ళీ బీఆర్ఎస్ రావాలి, బీఆర్ఎస్ రావడం వల్లే తెలంగాణ బాగుపడుతుంది, తెలంగాణ సంక్షేమం వస్తుంది అనేటువంటి ఒక భావన బాగా క్రియేట్ అవుతుంది. పైగా కేసీఆర్ గారి ఈ 2 సభల వల్ల మొత్తంగా సీన్ అంతా కూడా మారిపోయింది. ఎందుకంటే కేసీఆర్ గారు ఏంది ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి దుర్మార్గాల మీద, నిర్బంధాల మీద వారు నా కార్యకర్తలకు ఒక విశ్వాసాన్ని ఇచ్చేటువంటి ప్రకటన మన సుల్తాన్పూర్లో కావచ్చు, చేవెల్లో కానీ చేశారు. అట్లాగే పోగం క్యాడర్ అంతా కూడా మేము కాపాడుకుంటామని హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇద్దరు కూడా ఇచ్చేటువంటి హామీల వలన ఇలా క్యాడర్ అంతా కూడా చాలా మళ్ళీ ఉత్సాహంతో పనిచేస్తూ ఉంది. కాబట్టి డెఫినెట్గా వీటి అన్నిటి అంటే గ్రౌండ్లో ఏమో ఇలా కాంగ్రెస్ రోజు రోజు తగ్గిపోతూ ఉంది, భారతీయ జనతా పార్టీకి అసలైనటువంటి నిర్మాణమే లేదు. కాబట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఒక అజేయమైనటువంటి నిర్మాణం డెఫినెట్గా ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తున్నాయనేటువంటి విశ్వాసం మాకుంది. ఈ వైఫల్యాలని గడప గడపకు తీసుకపోతే విజయం తప్పకుండా బీఆర్ఎస్ వరిస్తుంది. గురుకులాలో ఇటీవల వరుసగా జరుగుతున్నటువంటి ఆత్మహత్యలు కావచ్చు, లేకపోతే అస్వస్థతకు గురై చనిపోయినటువంటి సంఘటనలు కావచ్చు, తల్లిదండ్రుల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. అంటే గురుకులాల నిర్వహణ సరిగ్గా లేకపోవడం, ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లనే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపణలు, విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సో తాజాగా గురుకుల విద్యార్థి ప్రశాంత్ మొన్న అస్వస్థతకు గురై చనిపోయినటువంటి ఘటన ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేసింది. సో ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య అంటూ కూడా అందరూ చెప్తున్నారు. 50 లక్షల పరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి హరీష్ రావు కూడా డిమాండ్ చేస్తున్నారు. రైట్, దేవిప్రసాద్ గారు, గురుకులాల నిర్వహణ అనేది సరిగ్గా లేకపోవడం వల్లనే మొన్న మధ్య 2 అమ్మాయిలు సూసైడ్ చేసుకున్నా కూడా, తర్వాత నిన్న భువనగిరి విద్యార్థి అస్వస్థతకు గురై చనిపోయినటువంటి ఘటనలు, ఇవన్నీ కూడా ఏం చెబుతూ ఉన్నాయి? రాజేష్ గారు, అంటే బీఆర్ఎస్ పార్టీ పోయి కాంగ్రెస్ వచ్చినాక చాలా స్పష్టమైనటువంటి మార్పు అన్ని రంగాల్లో కనబడుతుంది. విద్యుత్తులో కనబడతా ఉంది, నీళ్ళలో కనబడతా ఉంది. అప్పుడు నీళ్ళు ఉండే, ఇప్పుడు నీళ్ళు లేవు. అప్పుడు కరెంట్ ఉండే, ఇప్పుడు కరెంట్ వస్తలేదు. అప్పుడు షాదీ ముబారక్ వస్తుంటే ఇప్పుడు ఇవి వస్తలేవు. గురుకులాల్లో కూడా 10 సంవత్సరాలు కేసీఆర్ గారి ఒక డ్రీమ్ ప్రాజెక్టు, అనేక గురుకులాలు పెట్టి ఒక్కొక్క విద్యార్థికి 1,25,000 రూపాయలు పెట్టి మెనూ దగ్గర నుంచి కూడా కేసీఆర్ గారు చాలా సూక్ష్మంగా పరిశీలించి 10 ఏళ్ల పాటు గురుకులాల మీద చేసినటువంటి కృషి వలన వేలాది మంది ఇలా డాక్టర్లుగా, ఇంజనీరుగా రకరకాలుగా పోయినటువంటి సందర్భాన్ని ఈ ఒక్క ఆత్మహత్యలు ఎందుకు జరగలేదు, ఈ హత్యలు ఎందుకు జరగలేదు? ఇది పూర్తిగా గురుకులాల్లో ఇలా జరుగుతున్నటువంటి అది వైఫల్యం, ఇది ప్రభుత్వ వైఫల్యం. అంటే ఆ గురుకులాల పట్ల చాలా చిన్న చూపు చూస్తూ ఉంది. అంటే కేసీఆర్ పెట్టింది కాబట్టి మాకెందుకులే అనుకుంటున్నా తెలియదు, కానీ ఇలా 5-6 ఇప్పటికే మనం చనిపోయినటువంటి సందర్భాన్ని చూసాం. కాబట్టి ఇది ప్రశాంత్ హత్య అనేటువంటిది ఇది డెఫినెట్గా ప్రభుత్వ హత్యగా భావించాలి. ఎందుకంటే గురుకులాలకి తల్లిదండ్రులు గంపెడ ఆశతో ఇది పంపిస్తారు. తల్లిదండ్రుల శోకాన్ని ఇలా ఎవరు తీస్తారు? నిన్న హరీష్ రావు గారు 50 లక్షలు ఆ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని కూడా డిమాండ్ చేశారు. గురుకులాల మీద ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని గురుకులాలని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానిది. అది విద్యార్థుల మీద కోపం, పార్టీ మీద కోపం విద్యార్థుల మీద చూపిస్తే ఎట్లా? మా కోపం కాళేశ్వరం మీద చూపిస్తారు, కరెంటు మీద చూపిస్తారు, షాదీ ముబారక్ మీద చూపిస్తారు, కళ్యాణ లక్ష్మి మీద చూపిస్తున్నారు, ఇటు గురుకులాల మీద చూపిస్తారు. అంటే ప్రభుత్వం పరిపాలన చేయడానికి వచ్చిందా, లేకుంటే కక్ష తీర్చుకోవడానికి వచ్చిందా అనేటువంటి ఒక భావన ఇలా సర్వత్రా నెలకొని ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇటువంటి మీద పరిపాలన మీద దృష్టి పెట్టండి. మొదలు గురుకులాలు ఏమవుతున్నాయి, లేకుంటే నీళ్ళకు సంబంధించినటువంటి అంశాలు ఏమవుతున్నాయి, ఎండిపోతున్న పంటలకు ఏమైనాయి? అంటే కేసీఆర్ గారు వచ్చి రోడ్డు మీదకి వచ్చేదాకా నీళ్ళు వదలరా మీరు? హరీష్ గారు మేము 1,00,000 మందితో గేట్లు ఓపెన్ చేస్తామని చెప్పి ధర్నా చేస్తామని హెచ్చరించేదాకా నీళ్ళు వదిలేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి. మీ జనరంజక పాలన ఏమైంది? ప్రజా దర్బార్లో మేము రోజు దరఖాస్తులు తీసుకుంటామని రేవంత్ రెడ్డి గారు గొప్పలు చెప్పి ఒక 3 గంటలు మాత్రమే ఆ రోజు నిలబడి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దరఖాస్తులు తీసుకున్నటువంటి పాపన పోలేదు. ఆ తర్వాత మంత్రులు వచ్చారు, 2వ రోజు నుంచి మంత్రులు మాయమైనారు, 3వ రోజు ఇంకొకరికి ఎవరికి వచ్చారు, ఆయన మాయమైపోయాడు. ఇప్పుడు 4వ రోజు నుంచి ఏమైపోయిందంటే ఇవాళ ఎవ్వరు వస్తలేరు రాజేష్ గారు, విశ్వాసమే పోయింది. అక్కడ మీరు పోయి ఒక్కసారి మన ఛానల్ పోయి అక్కడ పోయి విజువలైజ్ చేయండి, అసలు ఎవ్వరు కూడా దరఖాస్తులు ఇచ్చుకోవడానికి వస్తలేరు. ఇచ్చిన దరఖాస్తులు ఏమైపోయినాయో తెలియనటువంటి స్థితి. కాబట్టి స్వయంగా ముఖ్యమంత్రి కలుస్తా అని చెప్పిన తొలి రోజుల్లో ఒకరోజు కలిశారు, తర్వాత ఎప్పటికీ రోజు కలుస్తారేమో అని అక్కడ మొత్తం కిలోమీటర్ల కొద్ది క్యూ లైన్లు కనపడ్డాయి. బట్ ఇక్కడ ఇప్పుడు ఎవరు కనిపించట్లేరు. మీరు సామాన్యుల పరిస్థితి పక్కకు పెట్టు. మందా జగన్నాథం ఎంపీ
మా పార్టీలో ఉండే సరే పోయిండు. అపాయింట్మెంట్ అడిగితే అపాయింట్మెంట్ దొరకలేదట. ఆయనే ప్రెస్లో చెప్పుకున్నాడు, ఇంతకాలం కేసీఆర్ అపాయింట్మెంట్ దొరకలేదు అని వీళ్ళు దుష్ప్రచారం చేశారు కదా. ఇవాళ మోతుకుపల్లి నరసింహులు చెప్పాడు మాకు అపాయింట్మెంట్ దొరకలేదు అంటే. పెద్ద పెద్ద నాయకులకు, మాజీ ఎంపీలకు, మాజీ నాయకులకే అపాయింట్మెంట్లు దొరకనటువంటి స్థితి కనబడతా ఉంటుంది. ఇక సామాన్య ప్రజలకేంది, బోకే తీసుకున్నాడు బయటకు నూకుడు అంతే తప్ప ఇంకేమైనా అపాయింట్మెంట్లు ఉన్నాయా అంటే? ముఖ్యమంత్రి గారిని కేవలం ఇవాళ బొమ్మలాగా చూపించి బయటకు పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప సమస్యలు వినడం లేదు, సమస్యలకు పరిష్కారం లేదు. చెప్పేదే వేదం, సీతయ్య ఎవరి మాట వినడం అన్నట్టు రేవంత్ రెడ్డి మదిలో ఉన్నాయని ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతా ఉన్నారు. రైట్. జంగయాదవ్ గారు, గురుకుల విద్యార్థి ప్రశాంత్ది నిజంగా ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేసింది. ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఆ విద్యార్థి అలా ఫుడ్ పాయిజన్ అయి చనిపోవడం, వైద్యం సరిగా అందింపజేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఏమన్నా కనిపిస్తోందా? ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు మీరు ఈ గురుకుల అంశం తీసుకున్నారు కనుక ఒక చిన్న విషయం ఇక్కడ. మనకు యూపీఎస్సీ ఫలితాలు ఏదైతే రిజల్ట్ వచ్చిన తర్వాత అక్కడ ఒక విద్యార్థి చెప్తూ మాకు గురుకుల పాఠశాలలో ఉన్నటువంటిది ఆర్ఎస్ ప్రవీణ్ గారే నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పారు. అంటే ఆర్ఎస్ ప్రవీణ్ గారికి ఎంత సమర్థవంతమైన నాయకత్వం ఉంది కనుకనే కేసీఆర్ గారు గురుకుల పాఠశాలలు మొత్తం డెవలప్ చేయాలి అని ఒక మంచి ఆలోచనతోని దీన్ని తీసుకుపోయి ఒక మంచి సమర్థవంతమైన అతనికి పెడితే బాగుంటుందని చెప్పి వారి చేతిలో పెట్టడం వలన, వారు తీర్చిదిద్దడం వలన ఈరోజు కొన్ని లక్షల మంది తెలంగాణలో గురుకులాల్లో చదువుకున్నటువంటి వారి జీవితాల్లో స్థిరపడి ఒక ఉన్నతమైన స్థానాల్లో, అంటే యూపీఎస్సీలో కూడా ర్యాంకులు రాగలిగినవి అంటే గురుకుల పాఠశాల ఆ రోజు ఎంత బలంగా పనిచేసినాయి, ఎంత సమర్థవంతంగా చేయగలిగారు అని చెప్పొచ్చు. కానీ అలాంటిది ఈరోజు నిర్వీర్యం చేసి ఆత్మహత్యల దాకా, చదువులు దేవుడెరువు కానీ బతుకుంటే బలసాగుదన బతకొచ్చు అన్నట్టు ఆ బలవంతమనము ఎక్కడ కూడా ఆ యొక్క ఫుడ్ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి చదువు కానీ ఇలాంటివి తట్టుకోలేక, ఆ ప్రెషర్స్ తట్టుకోలేక ఈరోజు పిల్లలు చనిపోతే కనీసం వైద్యం అందించలేని పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఉంది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా పిల్లలకు చదువుతో పాటు కనీసం తిండి అన్నా కరెక్ట్ పెడుతుందంటే అక్కడ కూడా లేదు. ఎక్కడ కూడా సమర్థంగా గతంలో చేసినటువంటి వాటిని రూపుమాపుతా అని చెప్పి కేసీఆర్ గారిని ఒక ఆనమాలు లేకుండా చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు. అంటే గురుకుల పాఠశాలలు లేకుండా చేస్తారా, లేకపోతే సచివాలయం లేకుండా ఈ అభివృద్ధి ఏది కూడా కంటికి కనపడద్దు. ప్రజలలో ఒక ఆలోచన అంటే నెగిటివ్ థింకింగ్ కల్పించాలన్న ఆలోచనతో గురుకుల పాఠశాలలో ఇలా చనిపోతే విద్యార్థులు అరే కేసీఆర్ గారు కట్టిన గురుకులాలు చదువు లేదు, లేదా వైద్యాలు అందట్లేదు, ఇలా ప్రతిదీ కూడా బ్లేమ్ చేయడానికి చేస్తున్నారు. కానీ ప్రజలకు కనీసం ఒక రేపు భవిష్యత్ తరాలకు విద్యనే ముఖ్యము. నిజంగా కూడా ఒక సామాన్యుడు కానీ ఎవరైనా కానీ అభివృద్ధి చెందాలంటే వారికి వ్యక్తిగతంగా చదువు ఉన్నట్లయితే కనీసం ఏదో ఒకటి చేసుకొని బతకడానికి అవకాశం ఉంటుంది. కానీ అలాంటిది కాకుండా ఈరోజు వారు దాని మీద శ్రద్ధ పెట్టకుండా ఎక్కడ కూడా అధికారం కోసం మాత్రమే జూన్లోపు, ఇంతకుముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ మేము ఆగస్టు నుంచి రైతు బంధిస్తాము, లేకపోతే ఇంకా ప్రజాపాలన మీద మేము జాగ్రత్త వహిస్తాము అంటే పాలనని జూన్ నుంచి మొదలు పెడతామని చెప్పడం. అంటే ఈ గత 5-6 నెలలు మాత్రం ఎలక్షన్ల కోసం కేటాయించినాము, మేము అధికారం కోసం మాత్రం రేపు జూన్ నుంచి మాత్రం ప్రజల గురించి ఆలోచిస్తామని చెప్పారు నిన్న. అంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళు ప్రజల గురించి పట్టించుకున్న పాపన పోలేదు. రేపు యువతరమే కాదు, రైతులైనా మహిళలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక ఆలోచన విధానము అంటే మాకు ఏదో జరుగుతుందని ఆశించారు. కానీ ఇలా విద్యార్థులు కూడా మాకు ఉద్యోగాలు వచ్చినాయని చెప్తున్నారు. కానీ గతంలో మీరు తీసుకున్నట్లయితే నిరుద్యోగులకు, యువతకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. కానీ గతంలో చేసుకున్నటువంటి ఉద్యోగాలను ఈరోజు మీటింగ్లు పెట్టేసి ఇచ్చేసి మనకు ఆల్రెడీ మేమే ఇచ్చినామని చెప్తున్నారు. కానీ 5 నెలల కాల వ్యవధిలో ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినాము, రిజల్ట్ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు మీరు అనౌన్స్ చేసిరు అని చెప్పి అడిగితే మాత్రం దానికి సమాధానం దాటవేసే ధోరణి ఉన్నది. గత ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలన్న ఒక ఆలోచనతో ఉన్నటువంటి వాటిని కూడా ఉడబీక్తున్నారని చెప్పొచ్చు. దేవిప్రసాద్ గారు, చివరిగా గురుకులాల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి సమయంలో గురుకులాలు చాలా విజయవంతంగా రన్ అయినాయి. అప్పుడు కాంపిటీషన్ కూడా చాలా విపరీతంగా ఉంటుండే. ఎవరికి తెలిసిన రీతిలో వాళ్ళు ఎమ్మెల్యేల దగ్గరనో మంత్రుల దగ్గరనో లెటర్ల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు. తిరిగి ఇప్పుడు ఇటువంటి ఘటనలు కొంచెం భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇట్లా కాకుండా గురుకుల వ్యవస్థ మళ్ళీ పటిష్టంగా సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏం చేయాల్సిన అవసరం ఉంది? చివరిగా రాజేష్ గారు, అంటే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆలోచన ఏంటంటే తెలంగాణలో విద్యకు బడుగు బలహీన వర్గాలు పూర్తిగా దూరం అయిపోయినారు, డ్రాప్ అవుట్లు పెరిగిపోయినాయి, విద్యను అందిస్తలేరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళతో తెలంగాణ పోటీ పడవాలనేటువంటి కలగని ఈ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ కానీ, ఎస్సీ ఎస్టీ రెసిడెన్షియల్ స్కూలు, బీసీ రెసిడెన్షియల్ స్కూలు మండలానికి ఒకటి పెట్టి చాలా పెద్ద ఎత్తున 100 నుంచి 1019కి తీసుకుపోయాడు. 10 ఈ 10 ఏళ్లలో 10 పెరిగినాయి. కాబట్టి దీన్ని కాపాడుకొని తెలంగాణని ఒక ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్లో నిలపాల్సినటువంటి బాధ్యతను మర్చి ఇవాళ గురుకులాల పట్ల ఇంత నిర్లక్ష్యం వహించడం అనేటువంటిది క్షమించరాని నేరం.
ఇది డెఫినెట్గా ఈ ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగాలి, పరిపాలనాపరమైనటువంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే పరిష్కరించాలి, వారికి అవసరమైనటువంటి మెను కానీ హాస్పిటల్ వసతి కానీ కల్పించి విద్యార్థులు తీర్చిదిద్దేది. ఇది ప్రభుత్వాలకు సంబంధించినటువంటి కాంపిటీషన్ కాదు, ఇది విద్యార్థులు రేపు భావి భారత పౌరులు. అనేక మంది ఇలా పెద్ద పెద్ద చదువులకు రెసిడెన్షియల్ స్కూల్ నుంచి ఎదిరి ఒకటి ఏంటంటే చదువు అందనటువంటి వాళ్ళ పట్ల ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలి. ఇలా కేసీఆర్ గారు చేయడం వల్ల ఇలా లక్షలాది మంది విద్యార్థులు ఇలా ఓవర్సీస్ స్కాలర్షిప్లు తీసుకొని దాదాపుగా 9,000 మంది ఓవర్సీస్ స్కాలర్షిప్ తీసుకొని ఇలా విదేశాల్లో బడుగు బలహీన వర్గాల అభ్యర్థులు పోయిందంటే దానికి సంబంధించినటువంటి ఎంత ఎదుగుదల ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలి. కాబట్టి ప్రభుత్వం ఈ రాజకీయపరమైనటువంటి విభేదాలు మర్చి తెలుసుకుందాం, విధానాల మీద తెలుసుకుందాం, పరిపాలన మీద తెలుసుకుందాం, క్షేత్రస్థాయిలో తెలుసుకుందాం. కానీ ఈ చిల్లర పనులు చేయడం అనేటువంటిది మంచి కాదు. అందుకే తెలంగాణ ప్రజలు చాలా స్పష్టంగా మరొకసారి ఆలోచించాలి. ఇలా తెలంగాణ ప్రయోజనాలు కాపాడుకోవాలి. తెలంగాణ ప్రయోజనాలతో పాటు తెలంగాణకు ప్రజల సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైందనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ దేవి ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ కొట్టం జంగయ్య యాదవ్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.